మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ ఐఏఎస్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు గారు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలవన్ బాలరాజు గౌడ్ గారు, మిగతా నాయకత్వం అందరికి కూడా, అన్ని సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. నిన్ననే వరంగల్లో ఒక సభను చూశాం. ఓసీల జేఏసీ, అందులో ప్రధానంగా రెడ్డి, యలమ, కమ్మ, వైశ్య, మార్వాడి, బ్రాహ్మణ కులాలతోటి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అందులో ప్రధానంగా చర్చ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఓసీలతో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, ఈడబ్ల్యూఎస్ మీద జరుగుతున్నటువంటి దుష్ఫలితాలు దుష్ప్రభావాన్ని ఎదుర్కోవాలి, 1,00,000 మందితోటి హైదరాబాద్లో ఓసీల సింహగర్జన జరపాలనేది వాళ్ళ ఇంటెన్షన్. దాంట్లో మార్వాడీలను కూడా పెట్టుకున్నారు. ఎక్కడ పుట్టిన మార్వాడీలు, ఏడ పెరిగిర్రు, ఎక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి తెలంగాణ కల్చర్, ఈ ఉద్యమ రక్తపు గడ్డకి ఏం సంబంధం మార్వాడీలకి? ఒక్కడున్న బాపనోడిని, ఒక్కడు పాపం మా చెంపపేటలో ఉన్న కార్పొరేట్ డివిజన్లో ఎంతమంది ఉర్రో ఓటర్లు అంతమంది లేని బాపనోళ్ళని కర్ణపాయని, మళ్ళీ బాపనోళ్ళలో కూడా కర్ణపాయన్ని ఒక ఆయన ఎమ్మెల్యే చేసుకున్నాం. కర్ణపు బాపన్ సంఘం కూడా అలా పెట్టుకున్నారు. అసలు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే, ఈ జలగల్లా పీక్క తిన్నటువంటి వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముఖ్యమంత్రి కూడా చేసుకున్నారు రోషయ్యని. అసలు ఒక కింటా బియ్యం వండితే కూడా ఇంకా సగం మిగిలేటువంటి ఎలమల్ని కూడా మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 100 ఏళ్ళుగా పీక్క తింటున్నటువంటి రెడ్డి సమాజం, ఎలమ సమాజం, కమ్మ సమాజాన్ని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చేసుకొని మన మీద స్వారీ చేస్తూ ఉంటే, దోపిడీ చేస్తున్నటువంటి ఈ కులాలు మన మీద పెత్తనం చేయడం కోసం మరో రూపంలో జేఏసీ పేరుతో వస్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందే చిరంజీవి సార్ చెప్పినట్టు ఎంత జనాభా ఉన్నా మనం 62% జనాభాని తగ్గించి కుట్ర చేసి 56కు తగ్గిస్తే, మీరు 11% ఉన్న జనాభాని 17%కి పెంచితే, అందులో వివిధ రాష్ట్రాల, ఇవేం మార్వాడి కావచ్చు, బీహార్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, రకరకాల రాష్ట్రాలను 3% తీసేస్తే 12% ఉంటే, మీరు 10% ఈడబ్ల్యూసీ కొనసాగుతూ ఉంటే, సిగ్గు సెరవు లేకుండా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ 10% అమలు చేస్తూ ఉంటే, పక్కన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఈడబ్ల్యూసీ అమలు చేయకపోతే, అమలు చేయకుంటుంటే, ఇక్కడ మాత్రం ఈ అగ్ర కులాలు పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూసీ అమలు చేస్తూ ఉంటే ప్రశ్నించినందుకు మీరు ఎంతుర్రో 3% అమలు చేయాల్సినటువంటి ఈడబ్ల్యూసీ 56% ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఎంత రావాలి? 27% మాకు సగానికి అమలు జరుగుతుంటే, మీకున్నటువంటి 12%లో 6% ఉంటే 6%లో 3% అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే, మీరు 10% రిజర్వేషన్ ఎట్లా చేసుకుంటారా? అగ్రకుల దుర్మార్గులారా, దోపిడిదారులారని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వేదిక ఎందుకోసం తీసుకుంటారు? మీకేం స్పెషల్గా ఉన్నాయా? మీకు 3 కాళ్ళు, 4 చేతులు, 3 ముక్కులు, 3 ఉన్నాయా? 2 మెదళ్ళు ఉన్నాయా? మాలో రక్తం ఏదైతే ప్రవహిస్తుందో మీలో కూడా అదే ప్రవహిస్తా ఉంది. మా శ్రమను దోచుకొని మమ్మల్ని ఇంతకాలం దోపిడికి గురి చేసి బానిసల్లాగా మార్చినటువంటి కులాలని మళ్ళా మా మీద స్వారీ చేయడానికి మరో రూపంలో సంఘటితం అవుతారు. ఇదా దుర్మార్గమైన చర్య? ఇదా రేవంత్ రెడ్డి పరిపాలన? ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా రెడ్డి రాజ్యం కోసం రెడ్ల సత్రాలు నిర్మించినటువంటి చరిత్ర ఆ చూశాం. యాదాద్రిలో 7 ఎకరాలలో నిర్మించిన రెడ్డి సత్రం పేరుతోటి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పాత వైభవాన్ని తీసుకురావడం కోసం మళ్ళా జేఏసీలు పెడతావు. ఎవరాడు నాయని రాజేందర్ రెడ్డి హనుమకొండలో ఉన్నటువంటి నీకెంతమంది ఓట్లేసినా, మేము బీసీలో ఎస్సీలో వేరేదా, నీ రెడ్లంతమంది నీకు ఓట్లేసిరు, నువ్వు పోతావు ఆ మీటింగ్ కి? ఎన్ని గుండాలు ఉండాలి? బీసీల వ్యతిరేకంగా మీరు మాట్లాడతారా? ఇదా చూస్తూ బీసీ సమాజం, చూస్తూ ఎస్సీ సమాజం ఊరుకునే పరిస్థితి లేదు, ఎస్టీలు ఊరుకునే పరిస్థితి లేదు. దోపిడి దొంగలందరూ కలిసి జేఏసీలు పెట్టుకుంటే పాపం బానిసలం. ఇన్ని సంవత్సరాలు మీ కింద మీరు ఇంత వైభవాన్ని
తెల్లని మీరు వేసుకున్న రాజకీయ నాయకుల అంగీలను ఉతికేటువంటి సాకలోళ్ళం, మిమ్మల్ని గడ్డాలు గీకి కటింగ్లు వేసేటువంటి మంగళోళ్ళం, కళ్ళు పోసి మీ తాగుతారైతే కళ్ళు పోసే గౌన్లోళ్ళం, మీ బట్టలు వేసుకుని తెల్లని బట్టలకి పద్మశాలీలం, మీకు చెప్పులు కుట్టే మా మాదిగండలం, మీ అందరం కూడా ఎడిపోవాలి. మీకు బానిసలుగా మిమ్మల్ని ఇంతకాలం ఈ పద్ధతిలో తయారు చేసినటువంటి వాళ్ళని మమ్మల్ని దోపిడీ గురి చేసి భూమి లేక బుక్కు లేక రకరకాలుగా చదువుకు దూరం చేసినటువంటి ఈ కులాలని మమ్మల్ని మళ్ళా వేరే రూపంతో మమ్మల్ని దోచుకునేటువంటి పద్ధతుల్లో జేసీలు ఏర్పాటు చేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా? కబద్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే చిరంజీవులు గారు, విశారదన్ గారు, బాలరాజన్న గారు, మీరందరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. మీరు 1,00,000 మందితో అంటే మీ 10 లక్షల మొత్తం మీటింగ్ పెడతాం, సత్తా చూపిస్తాం. ఇకనైనా రావాలి. మా బీసీ సంఘాల్లో ఉన్నటువంటి కొద్ది మంది సభ పిల్లలు శంచాగిరి చేసేటువంటి సంఘాలకి, ఈ కులాలకి, ఈ పార్టీలకి దాసమైనటువంటి సాయంత్రం పూట చేతులు దేయని అనుకునేటువంటి సంఘాలకు కూడా బుద్ధి రావాలి. ఇదే ఇలా జేసీలు చూసిన తర్వాత ఎంతకాలం వీళ్ళకి అడుగులు మడుగులు వస్తారు. ఇకనైనా సిగ్గు శరత్తోటి బీసీలను ఐక్యం చేద్దాం, ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ఉద్యమాన్ని రంగంలోకి తీసుకొద్దాం. ఆ దిశగా మీరందరూ రావాలని చెప్పేసి ఎందుకంటే ఊరుకుంటే కూకునే లేదు. ఇదేదో రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ అంటే మనం అనుకున్నాం, మన విశారదన్ అని చెప్తా ఉంటాడు. వీళ్ళకు వాట్సాప్ గ్రూప్ ఉంది, వీళ్ళు సీక్రెట్ గా మాట్లాడుకుంటారు అంటే అన్న ఏదో తెలుసు. మరి ఈయనకి ఎట్లా తెలుస్తుందో మనకు అర్థం కాదు, కానీ వాస్తవం చూస్తుంటే అర్థమవుతుంది. వాట్సాప్ గ్రూప్ కాదు, ఈ 3 కులాలకే కాదు, ఎక్కడ ఉన్నట్టు రాజస్థాన్లో ఉన్నటువంటి మార్వాడోడితో గ్రూప్ ఉంది, ఈ ఎక్కడ ఉన్నటువంటి కోమటోళ్ళతో ఒక గ్రూప్ ఉంది, అదే కిందగా బాపనోళ్ళతో గ్రూప్ పెట్టుకొని మొత్తం కూడా ఈ 6 కులాలతో ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకుంటా మొత్తం ఈ బీసీలను ఎట్లా దోచుకోవాలి, ఎంబీసీలను ఎట్లా దోచుకోవాలి, వీళ్ళ సర్పంచులకి మొన్న అర్థమైంది. ఎందుకంటే ఐదరిగా ఇంత ముందు జేఏసీలు పెడతారు, రకరకాల కులాల పేరుతోటి రకరకాల మన ఇబ్బందులు పెడతారు. ఎందుకంటే అగ్రకుల మీడియా ఉంది కాబట్టి మనకు చాలా ఇబ్బందులు పెడతారు. అది అందులో ఎవరు రాసిందని నమస్తే తెలంగాణ రాస్తారు. మళ్ళా ఎవరు ఎలమైన పత్రికల ఈ వార్తలు రాస్తారు. మమ్మల్ని అంటే మేము మీటింగ్ పెడితేనే ఏదో మూలకేసి జిల్లాలో ఎక్కడో ఒక మూలకేస్తావు నువ్వు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఎక్కడో వరంగల్లా ప్రజలు దాచుకున్న సొమ్మునంతా ఖర్చు పెడతా ఉంటే ప్రింట్ మీడియాలో పెడతా ఉంటారు. అంటే ఇలా దోపిడి కులాల ఈ మీడియా అంతా కూడా ఎవరికి దాసం చేస్తా ఉంది. అందుకే ఏ పేపర్ చూసినా అందుకే మన వార్తలు రావు. అందుకే సోషల్ మీడియా మన గతి. అది చెప్తా ఉన్నాం. మనం అడిగేది ఏంటంటే ఖచ్చితంగా విశారదనందుకు చాలా మంది ఏంటంటే పెద్ద ఎత్తున ఒక ఉద్యమం అవసరం. ఆ ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం. వీళ్ళకి అంతిమంగా లక్షలాది మందితో హైదరాబాద్ ముట్టడిస్తాం. ఇండ్లకెళ్ళి అవసరం అనుకుంటే ఈ ఏవైతే దోపిడీ కులాలు ఉన్నాయో వాళ్ళ సేవలు కూడా నిరాకరణ చేసేటట్టు ఉద్యమాన్ని తీసుకొస్తాం. మీకు ఏ పనులు చేయకుండా కనీసం మీరు బాత్రూమ్ కనుక్కోకుండా నీళ్లు కూడా సప్లై చేయకుండా అలాంటి సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు. ఇంతకాలం దోచుకుని సరిపోతుంది కాబట్టి మరొక హెచ్చరిక జారీ చేస్తూ సెలవు. నమస్కారం.